తెలవడానికి కారణం దేవుడు. మహోన్నతుడైన దేవుడైనప్పటికీ దీనుల మధ్యలో నివసించే దేవుడు. నాయనా, నిన్ను ప్రేమించు వారిని, నాయన ఎన్నో మేలు చేసే దేవుడు. నీ నీకు ఘనత ఇచ్చేవారికి, మిమ్మల్ని ఘనపరిచేవారిని మీరు ఘనపరిచే దేవుడు గనుక నేను స్థిస్తూ ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా హృదయాల్ని, సమస్తాన్ని పాదముల పెట్టి నీకే స్తుతి చెల్లిస్తూ సజీవుడు మహాగరుడైన యేసుక్రీస్తునామ దృష్టిని బంధిస్తూ వాక్యం మీది మీరు మాట్లాడండి నాయనా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. అలాంటి కృపను ఇవ్వవలసిందిగా యేసుక్రీస్తు వారి సర్వశక్తులను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్తలాడమా. మరి ఉదయం దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. మరి ఈ సీజన్లో ముఖ్యంగా ఒక వాక్యం ఏం చెప్తారంటే, ఒక మాట ఏమంటారంటే, దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ది సీజన్ అంటారు కదా. అవునండి, మనందరం కూడా దేవుని బిడ్డలంగా ఒక రీజన్ ఉంది మనకి దేవుని స్తుతించడానికి. ఈ రోజున మనందరం కూడా కుటుంబాలుగా, లేకపోతే దేవుని బిడ్డలుగా ఒక చాలామంది బయట స్టార్ పెట్టుకుంటారు, మేము క్రైస్తవం అని చెప్తారు. అయితే మీరే ఒక స్టార్గా బ్రతకాలి. అది ఎక్కడెక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి అన్నది ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. అయితే మరి దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే అక్కడ ఏమంటాడంటే, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్నాను. ఆమె అందమైన రూపము, సుందర ముఖం గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించెను. ఇక్కడ నేను ఆలోచన చేస్తా ఉన్నాను, ఎస్తేరు పెంచింది ఒక మంచి తల్లి. ఏమంటారు? ఎస్తేర్ అన్న మాటకి అర్థం ఏంటంటే వెలిగే నక్షత్రం. మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై నిరంతరం ప్రకాశిస్తారట. తను ఎక్కడున్నా వెలుగ్గానే ఉంది. ఆమె క్యారెక్టర్ చూసినట్లయితే చక్కటి క్యారెక్టర్గా ఉన్నది. ఆమెని అలాగ తీర్చిదిద్దిన తల్లి తండ్రులు లేరు. తల్లి పాత్రే ఎక్కువగా ఉందనుకుంటా నేను. అయితే ఆమె పేరు కూడా రాయబడలేదు. ఒక తల్లి తండ్రి లేనప్పటికీ మరి బిడ్డని ఎంతో నమ్రతగా, ఒక ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలు ఆమెలో పుట్టించి ఆమెను అలాగ పెంచిన తల్లిని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఏమంటారు? మనమున్నా లేకపోయినా మన పిల్లలు ఒక దేవుని భయంలో ఆమె యొక్క జీవితంలో ఎలాగుండాలో ఏంటి అన్నది ఒక తల్లి నేర్పించింది. బిఫోర్ షీ కుడ్ డై. ఎట్లా ఆమెను చూసిన వాళ్ళందరికీ విసుగు పుట్టలే. మొన్న ఒక పిల్లని చూశాను నేను. ఆ పిల్లని చూసి, నా తల్లే ఎందుకంటే ఇట్లాంటి బతుకు, ఈ పిల్లని తీసుకెళ్తే సిగ్గు కూడా పోతుంది అనుకున్నా నేను. అలాంటి మనస్తత్వం కలిగిన తల్లుల్లాగా అలాగ పెంచకూడదు. ఈరోజు మనం ఒక స్టార్ని పెంచాలి. మనం ఒక స్టార్లుగా బతకాలి. ఎట్లా అంటే మనం మరుగైపోయినా పర్లేదు, మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు పేర్లు ఏం చేయాలంటే చక్కగా అందరూ మెచ్చుకునేలాగా ఉండాలి. ఈరోజు కుటుంబం అనే వ్యవస్థ గురించి, కుటుంబంలో పిల్లలు మనం ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. మరి ఇంకొక విషయంలో చూస్తే ఈమె కాదు, అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. 7 నుంచి, మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తెరేమాయాకి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటుంది.
మర్నాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలో ఒక్కడును సువార్తికుడైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుడిరి, వారు ప్రవచించువారు. 4 కుమార్తెలు ఉన్నారంట ఫిలిప్కి. ఆయన ఆ కుమార్తెలందరూ కూడా దేవుని వాక్యం చెప్పేవారు. అక్కడ తల్లి సంగతి రాయబడలేదు, సువార్తికుడైన ఫిలిప్ గురించి రాయబడింది. ఈరోజు మన జీవితాల్లో మనమే ఒక పత్రికగా ఉండాలి, మనమే ఒక సువార్తగా ఉండాలి. మనకు పుట్టిన పిల్లలు దేవుని వాక్యం చెప్పేవారై ఉండాలి. అలాగూ దేవుడు మన కుటుంబాలకి కృపనివ్వాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్పే పిల్లలు చాలా తక్కువైపోయారండి. దేవుని వాక్యములు ఎదిగినటువంటి పిల్లలు దేవుని వాక్యం ఇతరులకు చెప్పేవారు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. తల్లిదండ్రులు బహుమతి. తల్లిదండ్రులు మంచి సువార్తికులై ఉంటారు. పిల్లలు ఎలా ఉంటారు? ఎందుక ఇలాంటి పిల్లలు కను అంటే పెంచి సాతానుడి చేతిలో పెట్టేస్తున్నారు, ఈ లోకానికి అప్పగిస్తున్నారు. అందుకని మన పిల్లలు మనము దేవుని లేదు, ముఖ్యంగా 13, 14 సంవత్సరాలు వచ్చే వరకు మన కంట్రోల్లో ఉంటారు. తర్వాత ఏమవుతున్నారు? ఎలా సాతానుడు పొంచి తీసుకుని పోతున్నాడు. దానికి చాలా ప్రభావాలు ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రీజన్స్ ఈ లోకం ఇచ్చినట్టు మనం చేయలేం. వాళ్ళు ఏం చేస్తారు? లోకస్తులు చూడండి, ఎంజాయ్మెంట్ కోసం బయటకు వెళ్ళిపోతారు. చాలాసార్లు పిల్లల్ని కనీసం ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు తల్లిదండ్రులకి. వాళ్ళు అవసరమైతే బయటకు వెళ్తారు. మరి ఈ ఈ విషయాలు మాట్లాడడానికి యూత్ అండ్ ఫ్యామిలీ సెమినార్ పెట్టింది మేము. ఆ ఫ్యామిలీ సెమినార్లో భార్యాభర్తలు పిల్లలు కలిసి ఎలాగూ పిల్లల్ని పెంచాలి అనే విషయాన్ని మరి మాట్లాడుతూ ఉంటాం అనమాట. చాలా చాలాసార్లు పిల్లలకి ఒకవేళ మనము బయటకు తీసుకెళ్ళలేదనుకోండి, బయటే సాతానుడు పొంచి ఏం చేస్తాడు తెలుసా? వాడు తీసుకెళ్ళిపోతాడు. ఒక మంచి విషయం నేర్పించడానికి పిల్లల్ని బయట వాళ్ళకి ఇష్టమైన ఏంటి ఫుడ్ పెట్టించాలి. లేకపోతే బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ కూల్ డ్రింక్స్ అని తాగుతారు, తర్వాత కూల్ డ్రింకులు ఇంకేదో కలుపుకొని తాగే రోజులు వచ్చినాయి. ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేకుండా పోయింది. ఈ రోజుల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి అంటే ఆడపిల్లలకి మగపిల్లలకు తేడా లేదట. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతున్నారు. అందుకని కలిసిపోయి ఉంటున్నారు. కలిపేస్తున్నాడు సాతానుడు. పప్పులో ఉప్పు కలిపినట్టు కలుపుతున్నాడు. ఎంత భయంకరం! ఆడపిల్ల మగపిల్ల కలిసి ఉంటే తప్పేంటి అని అడుగుతున్నారు. లివింగ్ టుగెదర్ అంట. ఈ యొక్క భ్రష్టత్వం పట్టేసింది. అంత్య దినాల్లో భ్రష్ట మనసు వచ్చింది. ఆడపిల్ల మగపిల్ల కలిసి ఉంటే తప్పేంటి అనే ఆ యొక్క దరిద్రమైన ఆలోచనలు వచ్చినాయి. ఇదిగో మన పిల్లల్ని బార్డర్ లైన్స్ చూపించాలి, పెంచాలి. బార్డర్ లైన్స్ అది క్రాస్ చేయకూడదు అన్న సంగతి మనం నేర్పించాలి. ఇదిగో ఈయన సువార్తికుడే, కానీ చక్కటి పెంపకం అండి. ఏమంటారు? ఆ తల్లి ఎలా పెంచింది కదా! ఈరోజు ఒక స్టార్ లాగా మరి ఎస్తేర్ని పెంచిన తల్లి కనపడలేదు. కానీ ఆమె ఎస్తేర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా అక్కడ దయ పొందిందంట. మన పిల్లలు కూడా దేవుని దయందు, మనుషుల దయందు మరి జ్ఞానమందును వర్ధిల్లాలంటే దేవుని దయందు యేసయ్యలాగా. అంటే లోకాసువార్త 2వ అధ్యాయం 57వ వచనం ప్రకారం ఏమంటాడు? క్రీస్తు ఎలాగ వర్ధిల్లాడంట? మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును, ఇంకా దేనిలో వర్ధిల్లాడంట? చూడండి, ఒకసారి చదవన్నాను. లోకాసువార్త జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుంది. జ్ఞానమందు వర్ధిల్లాలి.
మన పిల్లల కోసం ప్రభు అడగాలి ప్రతిదినం. ఏమని? నా పిల్లలు, నా కుటుంబం జ్ఞానం లేనోళ్ళు ఎవరయ్యా? తెలివి లేనోళ్ళు అంటే మన పిల్లలే అని చెప్పొచ్చు. అలాగ కాదు. జ్ఞానం ఇమ్మని చెప్పి అడగాలి. నిజమే, మనం బుద్ధి లేనోళ్ళమే. కానీ మన పిల్లలు అలాగ పెరగకూడదు. జ్ఞానమందును, వయస్సునందును వాళ్ళ యొక్క క్యారెక్టర్‌లో ఎదగాలి. అంటే ఆహ్, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఎదగాలటండి. ఇన్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఎదగాలి. హ్మ్. మనుషుల దయందును వర్ధిల్లుచుండి. మన పిల్లలు మనం కూడా ప్రభా ఇలాంటి కృప నాకివ్వు అని చెప్పి దేవుని అడగాలండి. ఇదిగో ఈ ఫిలిప్ కుమార్తెలు సారీ ఫిలిప్ కుమార్తెలు అలాగే ఎదుగుతున్నారట. దేవుళ్ళు వాక్యం చెప్పేవారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని, రాబోయే సంగతులు, కాలాన్ని గురించి వారు వివరించిన నలుగురు కుమార్తెలు ఎంత ధన్యత కదండి! అలాంటి కుటుంబాలు దేవునికి కావాలని చూస్తున్నాడు. ఎంత ముచ్చటేస్తుంది కదా అలాంటి కుటుంబాలను చూస్తే. అవునండి. ఈరోజు రేపులో ఈరోజు ఈరోజు పిల్లల్ని చూస్తే ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే రండి అని పిలిచి మంచినీళ్ళు ఇచ్చే ఆ మేనర్స్ కూడా లేదండి. వీళ్ళకి ఇట్లాంటి స్థితి రావాలంటే మనకి, మన పిల్లలకి 5 ఎమ్స్ ఉండాలట. 5 ఎమ్స్. మరి నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ ఒకటి మౌత్ కంట్రోల్‌లో ఉండాలి. ఏదుండాలి? నోరు కంట్రోల్‌లో ఉండాలి. హ్మ్. ఈ నోరు ఏం చేస్తది? ఏం చేస్తది? ఈ నోటిని కంట్రోల్ లేపితే చాలా కష్టం. రెండోది మైండ్ కంట్రోల్‌లో మన మైండ్ ఏది చెప్తే ఆ! అది చేసేస్తారు కొంతమంది. మనసుకొచ్చిందంతా చేసేయొచ్చా? లేదు, చేయకూడదు. మనము ఏం చేయాలట? మన మైండ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. హ్మ్. మన మైండ్ బాగా పనిచేయాలి. ఆ! నేను ఓల్డ్ స్టఫ్‌నండి అంటారు. ఈ న్యూ తరానికి, ఈ కొత్త తరానికి హ్మ్. ఏంటంటే ఇంకా మనం ఏం చేయకూడదు. ఓల్డ్ స్టఫ్ లాగా ఒక మూలకు పడిపోయి ఉండకూడదు. వాళ్ళతో పాటు హ్మ్. మన వయసుతో పాటు మన జ్ఞానం కూడా దేవునిలో ఎదగాలి. లేకపోతే ఏమైతాం? వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు పాత చింతపండు లాగా చూస్తారట మనల్ని. పాత చింతపండు. మ మా అమ్మకేం తెలుసు? మా నాన్నకేం తెలుసు? అన్న కుటుంబాల్లాగా అయిపోకూడదంట. మన మైండ్ బావుండాలంట రెండోది. మూడోది మూడ్ గూడా బావుండాలి. మూడ్ గూడా. మనం కొంతమంది ఎప్పుడు పొద్దున్న లేవంగానే మూడ్ పాడు చేసుకుంటాం. హ్మ్. దేవుల్లో ఎదుగుతా ఉన్నప్పుడు మన కంట్రోల్ మై మూడ్స్ లార్డ్. నిజమే. కొంతమందికి కంట్రోల్‌లో ఉండదు. ఎందుకో తెలుసా? ఇది పెద్దోళ్ళనుకోండి 40 సంవత్సరాలు, 38, 35 దాటంగానే మన మూడ్స్ హార్మోనల్ చేంజెస్ వలన ఏమైతాయి? మూడ్స్ కంట్రోల్ తప్పుతాయి. అందుకని మనం దేవుడిని అడగాలి. ఆహ్, నాకు హిస్టెక్టమీ అయింది. అయితే నాకు ఆపరేషన్ చేసిన ఆమె ఒక క్రిస్టియన్ డాక్టర్. ఆమె ఏమని చెప్పింది తెలుసా? "పద్మ ఆహ్, మీరు సేవ చేస్తారు కదా! అయితే నేను గర్భసంచి తీసేయంగానే మీ మూడ్స్‌లో చేంజెస్ ఒస్తాయి. ఇంబాలెన్స్డ్ మూడ్స్ ఒస్తాయి. అయితే నువ్వు ప్రేయర్‌ఫుల్‌గా దాన్ని కంట్రోల్ చేసుకోగలవు" అంది. నాకు చాలా ఈ కంట్రోలింగ్ విషయము చాలా కష్టమైంది. హ్మ్. అమ్మ మూడ్ బాగాలేకపోతే హ్మ్. ఇంకా కష్టం ఇంట్లో. పిల్లలు మాట వినరు. అదే ఏజ్‌కి ఆ! చాలా కష్టపడాల్సొచ్చింది. అండి. కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకని? మన మూడ్ కంట్రోల్‌గా లేకపోతే అన్నీ అస్తవ్యస్తమైతాయి. ఇంట్లో హ్మ్. కూరలో ఉప్పు ఎక్కువైపోద్ది, కారం అన్నీ నాకు నాకేమనిపించేదంటే ఐ యామ్ ఆల్ అలోన్ అనిపించేది. ఆహ్, కొంచెం హస్బెండ్ నిర్లక్ష్యంగా, లేకపోతే పిల్లలు నిర్లక్ష్యంగా, మనుషులు నిర్లక్ష్యంగా ఉన్నారనుకో, చాలా బాధనిపిచ్చేది. ఐ యామ్ అలోన్. లోన్‌లీగా ఫీల్ అయితామంట. మూడీగా అయిపోతాం. మూడ్స్ చేంజింగ్ ఏజ్ ఇది మనది. అందుకని ఈ మూడ్స్‌ని కంట్రోల్ చేసుకోవడం ఎట్లనో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం వి కెన్ కంట్రోల్. 2 రిమోట్స్ ఇచ్చాడంట మనకు దేవుడు.
ఒకటి వాక్యం, ప్రార్థన. ఈ 2, 3 కంట్రోలింగ్‌కి ఒక రిమోట్ లాగా ఉంటాయి. అందుకని సహవాసం. ఈ 3 మన దగ్గర ఉన్నాయనుకోండి, 3ని కంట్రోల్ చేసుకోవచ్చు. 3ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదిగో మేనర్స్. ఈ మేనర్‌ని మనము ఏం చేయాలి? మంచి మేనర్స్ కలిగి ఉండాలంట. మంచి మేనర్స్. ఫోర్త్ ఏంటి? మంచి మేనర్స్. మనీ. మనీ మనల్ని కంట్రోల్ చేయకూడదు. మనమే మనీని కంట్రోల్ చేసుకోవాలి. మన యొక్క జీవితంలో మనీని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ సీజన్‌లో మరి ఎన్నో కొంటాం. ఏంటి? బట్టలు కొంటాము, పిల్లలకు కొంటాం, అందరికి కొంటాం. ఎప్పుడు కట్టుకునేది మనమే. కానీ ఈ సీజన్‌లో మనం ఏం చేయాలి తెలుసా? మన పిల్లలకి నేర్పించాలి. ఏమని? మనకు కాదు. జీసస్ యేసయ్య ఈ లోకానికి ఇవ్వడానికొచ్చాడు. తను తీసుకోవడానికి కాదు. ఆయన బర్త్‌డేకి అంటే 25థ్‌నే బర్త్‌డే అని చెప్పట్లేదు నేను. ఆయన బర్త్‌డే పేరు మీద మనం బట్టలు కట్టుకోవడం ఏంటి? కొత్త బట్టలు కాదు. మన హ్మ్. మనం వేరే వాళ్ళకి కట్టుకుంటే సంతోషపడాలి. ఇవ్వడానికొచ్చాడు యేసయ్య. మనం తీసుకోవడానికి కాదు. సో, దేవుని పిల్లలుగా మనము ఏం చేయాలి? ఇదిగో ఇవ్వడం ఒక కృప. మనం నేర్పించాలి. ఏవండీ? ఎందుకు చెప్తున్నానంటే, మనం దాచిపెట్టి కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ఒక ఏంటిదట పొలం కొంటదట. పొలంలోనికి విత్తనాలు కొంటదట. జ్ఞానం కలిగిన స్త్రీ. అట్లనే మనం దాచిపెట్టిన డబ్బులు పెట్టి ఒక 10 మంది అన్యులకి అని మొన్న ఒక గొప్పగా చెప్పట్లేదు నేను. మనం చేయగలిగింది చెప్తున్నాను. మా 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 మందిరంలో ఉన్న వాళ్ళకి నేను నేర్పిస్తా ఉంటాను. ఏంటి? మనం చేయగలం అని. నాకెక్కువే చేయట్లేదు. కానీ కొంతమందిని పిలిచాను. ఏంటి? అమ్మ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ విడోస్‌నందరిని పిలవండన్నా. ఎంతమందొస్తున్నారు లిస్ట్ చెప్పండన్నా. విడోస్‌కి ఒక చీర. ఆ! ఈ మామూలుగా ఫ్యామిలీస్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక బ్లాంకెట్. చెప్పారు. లిస్ట్ ఇచ్చారు. నేను 120 పీపుల్‌కి ప్రిపేర్ అయ్యొచ్చాను. వాళ్ళ లిస్ట్ ప్రకారం. వాళ్ళ లిస్ట్ ప్రకారం 95 ఆహ్, 95, 96 అట్లా ఇచ్చారు. కానీ నేను ఎందుకో ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ 120 అనుకున్నా కానీ 162 విమెన్ వచ్చారండి. ఇంకా తర్వాత ఇంకొక 20 మంది పైన వచ్చారు. వాళ్ళందరికీ ఆ! దానిలో 90 పైనే విడోస్ ఉన్నారు. వాళ్ళకేం చేయాలి మనం? ఏం చేయాలి? షేర్ చేయాలి. దేవుని ప్రేమను షేర్ చేయాలంటే ఏదో ఒక మంచి పని చేయాలి. వాళ్ళకి ఒక హ్మ్. ఒక మంచి పొతపోయింది చీర. చీర ఖరీదు. సంవత్సరం అంతట్లో ఎన్ని ఖర్చు పెడతాం మనం? అవన్నీ, అన్నీ మనమే కట్టుకోవాలి. మనం కట్టుకున్నది మనకి తెలవదు. ఎలా ఉంటుందో తెలుస్తదా? మన ఒంటి మీద కట్టుకున్నది. కానీ వాళ్ళు కట్టుకుంటే బావుంది అనుకోవాల. ఇదిగో బియ్యం దాచిపెట్టి మా వాళ్ళందరూ కూడా ఏం చేసాం ఒక్కొక్కళ్ళు అన్నం వండుకొచ్చారు. ఇద్దరు అన్నం వండుకొచ్చారు. హ్మ్. ఒక ఇద్దరు చికెన్ చేసుకొనొచ్చారు. ఒకళ్ళు పప్పు చేసుకొనొచ్చారు. ఒకళ్ళు పులిహోర అన్నం చేసుకొచ్చారు. అందరికీ సరిపడాలాగా ఒక 20 కిలోలు బియ్యం పెట్టుకొనొచ్చినారు. ఎందుకు చెప్తున్నానంటే, మనం చేయగలం. వి కెన్ డూ ఇట్. కలిస్తే సహవాసం. ఆ! ఎందుకు ఇవన్నీ చేయాలంటే, ఇదిగో 5 థింగ్స్ మన చేతిలో ఉన్నాయి. మన చేతిలో ఉన్నాయే దేవుడు మనకు చెప్తున్నాడు. చేతిలో లేనివి చెప్పట్లేదు. ఒకటి మన మౌత్ కంట్రోల్ చేసుకోవాలి. సువార్త చెప్తా ఆహ్, మన నోరు సరిగ్గా లేదనుకోండి, బూతులు మాట్లాడుతుందనుకోండి, ఎవరొస్తారు? హ్మ్. ఒక ఆమె సువార్త చెప్తది. ఆళ్ళకి అప్పు ఇప్పిస్తది. అప్పులిప్పించచ్చా? వడ్డీకి ఇప్పించచ్చా? చేయకూడదు. ఆ! ఆమె నోరు కంట్రోల్‌లో ఉండదు. అందుకని అప్పు తీసుకున్నోళ్ళు ఎగ్గొట్టారనుకోండి, పోయి బాగా బూతులు తిడతదట. అట్లా చేయొచ్చా మనం? ఆ! నీకిష్టమైతే దానం చెయ్యి. దానం చెయ్యి. కానీ అప్పు మాత్రం అప్పు పడొద్దు, అప్పివ్వద్దు. ఇదిగో మన మైండ్ కంట్రోల్‌లో ఉండాలండి. మన మైండ్ కంట్రోల్‌లో ఉండాలి. ఆ! ప్రార్థన చేయాలి. ప్రభా నా మైండ్ కంట్రోల్‌లో ఉంచు. ఎందుకంటే నీకిష్టం లేని దాన్ని నేను చేయకుండా, నీ కృప నాకు దయచేయి. నీకిష్టమైన పని
నీ చిత్తానుసారమైన పనులు నాకు నేర్పించు అని చెప్పి దేవుణ్ణి అడగాల. మన మూడ్స్ కంట్రోల్ చేయాలి, మన మేనర్స్ మన పిల్లలకి నేర్పించాలి, మనం నేర్పించాలి. ఇవాళ రేపు పిల్లలకి నేను చెప్పాను కదా, లేనిది ఏందయ్యా అంటే మేనర్స్. కనుక ఈరోజు దేవుడు మనకి కృప ఇవ్వాలని, అలాంటి కృప ఇవ్వాలని ప్రార్థన చేయాలి. ఇదిగో మేనర్స్, మనీ విషయాల్లో కూడా దేవుడు మనకి సహాయం చేయాలి. ఈరోజు నా కుటుంబం అనగానే మరి మనం ఏంటంటే కుటుంబాల్లో కావాల్సింది ఏంటంటే అసలు కుటుంబం అంటే ఏంటి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఏ గాడ్స్ డిజైన్డ్ మాస్టర్ పీస్. కుటుంబం అంటే ఏంటి? గాడ్, దేవుడు డిజైన్ చేసినటువంటి మాస్టర్ పీస్ ఈజ్ అ ఫ్యామిలీ. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిలో ఫ్యామిలీలో ఏముండాలి తెలుసా? దేవుని భయం ఉండాలంట. ఫియర్ ఆఫ్ గాడ్ ఉండాలి. ఏముండాలి? ఫియర్ ఆఫ్ గాడ్. ఎవరైతే మరి దేవుని భయం ఉంటుందో అక్కడ పాపం నిలబడలేదట. పాపము నిలబడలేదంటండి. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న మనం మన కుటుంబాల్లో దేవుని భయం ఉందా లేదా ఆలోచన చేయాలి. దేవుని యందు భయభక్తులు గలవాడట. ఎవరు? యోబు. యథార్థవంతుడట. 4 పోల్స్ ఉన్నాయంటండి ఆయనకి. ఒకటి యథార్థవంతుడు, న్యాయవంతుడు. మనం కూడా స్త్రీలమైన మనం యథార్థత ఉండాలి, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. ఈ 4 దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. ఈ ఫ్యామిలీలో ఫియర్ ఆఫ్ గాడ్ ఉంటే ఇంకేముండాలంట? ఫెయిత్ ఉండాలట. విశ్వాసం. విశ్వాసుల కుటుంబాలుగా మనం ఉండాలి. ఈ అంత్య దినాల్లో ఉన్నాం. ఒక స్టార్ లాగా నువ్వు ఉండాలి అంటే, నిజంగా స్టార్గా ఉండాలి అంటే స్టార్కి చాలా కోణాలు ఉంటాయండి. మీరు గమనించారా? స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయో మీరు చూడండి ఒకసారి. స్టార్కి ఒకటి ఫియర్ ఆఫ్ గాడ్, మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. రెండోది ఫెయిత్, విశ్వాసం ఉండాలి. మూడోది ఫన్ ఉండాలి. ఫ్యామిలీస్లో ఫన్ ఉండాలి. ఎప్పుడు మూతి ముడుచుకుని మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనే మూతి ముడుచుకుని ఉండకూడదు. ఎప్పుడు చక్కగా నవ్విస్తూ నవ్వుతూ ఉండాలి. నాట్ మాకింగ్, ఇతరుల్ని ఫీలింగ్స్ని హర్ట్ చేసే ఆ ఫన్ కాదు. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడి ఎగతాళి చేసే ఫన్ కాదు. ఎట్లా ఉండాలి? చిన్నగా మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటూ ఒకరికొకళ్ళు ఫన్ ఉండాలట. ఫోకస్ ఉండాలి. వాళ్ళని పెంచే ఫోకస్ మనకు ఉండాలి. ఇంకొకటి ఫ్రెండ్లీగా ఉండాలట. కుటుంబంలో స్త్రీలమైన మనం ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళకి ఒక స్నేహితులుగా ఉండాలి. మన భర్తకి మనం ఫ్రెండ్గా ఉండాలి. లేకపోతే వాడు ఫ్రెండ్ అయిపోతాడు. ఎవరు ఫ్రెండ్ అవుతాడు? సాతానుడు ఫ్రెండ్ అయిపోతాడు. అసలు అమ్మలు మా వాళ్ళు అనేవాళ్ళు, మమ్మీ నువ్వు ఒక ఇన్స్పెక్టర్వే, నువ్వు పోలీస్ అయితే బాగుండేది మమ్మీ. ఎందుకని? చాలాసార్లు తల్లులు ఒక టీచర్గా ఉంటారు, తండ్రి ఫ్రెండ్లీగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అయితే ఇవి రెండు ఉండవండి. ఈ ఫ్రెండ్స్గా ఉండరు. ఎట్లా ఉంటారు తెలుసా? బాగా స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట. స్ట్రిక్ట్గా ఉండాలి, కరెక్టే. కానీ ఎట్లా ఉండాలంట? ఫ్రెండ్గా ఉండాలంట. ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. ఈ యవనస్తులైన మగపిల్లలు వయసు పెరిగే కొద్దీ తల్లికి చాలా దగ్గర అవుతారు. ఆడపిల్లలు తండ్రికి దగ్గర అవుతారు. ఒక తండ్రికి బిడ్డ దగ్గర కాకపోతే ఇంకొక మగపిల్లాడిని ఎంచుకుంటుందట. అందుకని తల్లికి దూరం అయిపోయిన మగపిల్లాడు ఇంకొక ఆడపిల్ల ప్రేమని వెతుక్కుంటాడట. అందుకని మనం ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్గా ఉండాలట. మరి ఒక 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 ఆయన ఏం చెప్తాడంటే, థింగ్స్ మే చేంజ్ బట్ ఫ్యామిలీ స్టార్ట్ అండ్ ఎండ్స్ విత్ ఫ్యామిలీ. లోకంలో అన్నీ మారిపోతాయి అండి. కుటుంబ వ్యవస్థ మొదలవుతుంది, కుటుంబ వ్యవస్థతోనే ముగించబడుతుంది.
కుటుంబ వ్యవస్థ ఆ, ఎక్కడ మొదలైంది? ఆదామవ్వతో మొదలైంది. అదే పెళ్ళితోటి ఏమైపోద్ది? ముగించబడుతుంది. సో మన ఫ్యామిలీ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థ అనేది ముగించబోయేసరికి మన కుటుంబాలు పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ పర్ఫెక్షన్లోకి మార్చబడతాయి. పరిపూర్ణతలోకి మార్చబడే కుటుంబాలుగా ఉండాలి మన కుటుంబాలు. తర్వాత మీరు అనుకోవచ్చు, అలోన్ యు ఆర్ స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగ్ మనిషివే, ఒంటరిగా ఉన్నా సరే నువ్వు బలంగా ఉన్నావు. కానీ టుగెదర్ వీఆర్ స్ట్రాంగర్ దెన్ ఎవర్. ఎట్లను? స్ట్రాంగ్గా వేరే, స్ట్రాంగర్ వేరే. మనమందరం నలుగురం కలిస్తే కుటుంబము అంటే భార్య భర్త స్ట్రాంగర్. అందుకని ఇద్దరు ఏకీభించి నా నామన దేన్ని అడుగుతారో దాన్ని చేస్తానన్నాడు. ఏకీభించడం నేర్చుకోవాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. లేకపోతే వీఆర్ నాట్ స్ట్రాంగర్. వీఆర్ స్ట్రాంగ్ అంతే. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉంటాం. కానీ స్ట్రాంగర్గా మారాలంటే, సాతానుని బంధించాలంటే మనం ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన చేయాలి. కుటుంబంగా దేవుని వాక్యాన్ని చదవాలి. కుటుంబంగా ఏం చేయాలి? కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడే మన కుటుంబ వ్యవస్థ స్ట్రాంగర్గా ఉంటుంది. స్ట్రాంగర్ కుటుంబం ఏం చేస్తుంటే అలోన్ యు ఆర్ స్ట్రాంగ్ బట్ టుగెదర్ యు ఆర్ స్ట్రాంగర్ దాన్ ఎవర్ అంటాడు ఒక ఆయన. ఇన్ టైమ్ ఆఫ్ టెస్ట్ ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ అంటాడు. ఇన్ టైమ్ ఆఫ్ టెస్ట్ ఫ్యామిలీ ఈజ్ బెస్ట్ అంటాడు. అవునండి, మనము అందరూ వదిలిపెట్టిన కుటుంబ వ్యవస్థలో మరి కుటుంబంలో పరిస్థితులు మారిపోయినా సరే, టెస్ట్లు వచ్చినప్పుడు మన కుటుంబంతో మనం ఉంటే అదొక గొప్ప బలం మనకి, ఆదరణ. ఎప్పుడు మనం బాధపడతామంటే, ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా లేమో అప్పుడు బాధపడతా ఉంటాం అనమాట. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి. టైమ్ టుగెదర్ యాజ్ ఫ్యామిలీ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. టైమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే ఎప్పుడైనా మీ కుటుంబాల్లో పిల్లల్ని అందరూ కలిపి అమ్మమ్మల ఇంటికి, తాతయ్యల ఇంటికి కాదు వెళ్ళేది, ఎప్పుడైనా బయటకు తీసుకెళ్లారా? ఒక చిన్న హోటల్కో లేకపోతే బయటికి. మాకు మా నేను అంటాను కదా మా వారిని, అండి ఐఎమ్ టూ టయర్డ్, ఐఎమ్ సిక్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళిపోతారు. ఎట్లా? ఎప్పుడన్నా ఎవ్రీ ఇయర్ మేము ఈ యొక్క ఫ్యామిలీ సెమినార్స్ పెడతాం. ఎందుకంటే ఇట్స్ అ రిక్రియేషన్ మైండ్, వాక్యం ద్వారా, మరి అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఎన్వైరన్మెంట్ ద్వారా మరి మన పిల్లలకి మనకి ఎంతో విడుదలను, ఒకలాంటి బాండేజెస్ నుంచి విడిపించబడ్డట్టయితే. అందుకని కొంతమంది ఏంటి, బైబిలు చర్చి ఉండొద్దంటలే, ఉండాలి. అదే బైబిల్, ప్రార్థన, మరి కౌన్సిలింగ్ బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్లో చాలా మార్పుని తీసుకొని వస్తుంది అనమాట. మరి కుటుంబాలు సదస్సులు మేము అందుకని పెట్టేది. మరి ఒక ఆవన్నది కదా, మీరు ఎప్పుడు బయటికి వెళ్ళరా అని అడిగింది. ఇంటికి మా వారు పాపం, నేను అమ్మ ఇంటి లేదు, అన్నల ఇంటి లేదు, మా వాళ్ళందరూ హిందూ కుటుంబాలు, అక్కడికి వెళ్ళలేక వెళ్తాను కానీ ఎక్కువ టైం ఉండను. పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేస్తా, లేకపోతే తెల్లారి వచ్చేస్తాను. మా వారు ఏం చేస్తారంటే నన్ను పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోయే అలవాటు. మరి నిజంగా మా ఇంటి దగ్గరలోనే ఉండేవాడు మా తమ్ముడు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళేదాన్ని కాదు. వచ్చేవాడు వాడు మాట్లాడేవాడు, నేను వెళ్ళేదాన్ని. కానీ ఎప్పుడన్నా వెళ్ళి టీ తాగడానికి వెళ్ళేదాన్ని అంతే. టీ తాగేసి వచ్చేదాన్ని మాట్లాడి అట్లా. ఇంకొక తమ్ముడు ఉండేవాడు, ఉన్నాడు ఇప్పటికీ. వాళ్ళ ఇల్లు కొంచెం దూరమే, ఒక 50 కిలోమీటర్స్ అనుకోండి. వెళ్తా కానీ ఎందుకు? వాళ్ళ దగ్గర సువార్త చెప్పి రావడానికి వెళ్తాను. ఆ పూట ఉండి తెల్లారి పొద్దున వచ్చేస్తాను. నాకు టైం కుదరదు, ఎందుకంటే ఫ్యామిలీగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఫ్యామిలీగా ఈ ఫన్, ఇది ఫ్యామిలీ టైంలో ఒక ఫన్, ఆటలు. ఎప్పుడైనా కుటుంబంతో కలిసి ఆడారా మీరు?
ఒక క్యారమ్ బోర్డ్ ఆడుకోవడమో, లేకపోతే ఇంకేదన్నా చిన్న గేమ్ లాంటి పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయాలి. అదిగో అంటున్నాడు కదా! ఆ! ఇట్ ఇట్ వోంట్ మ్యాటర్ హౌ బిగ్ యువర్ హౌస్ ఈస్, హౌ బిగ్ యువర్ హౌస్ వాస్. ఇట్ మ్యాటర్డ్ దట్ ఈస్ దేర్ లవ్ ఇన్ ఇట్. ఎంత పెద్ద ఇల్లు ఉందని కాదు, ఎంత పెద్ద హ్మ్. ఏంటంటే ప్రేమ ఆ ఇంట్లో ఉంది. ఎంత మంచి ప్రేమ ఆ ఇంట్లో ఉన్నది మ్యాటర్. కొంతమంది పెద్ద ఇల్లుంటాయి గానీ ప్రేమ ఉండదక్కడ. అందుకనే పిల్లలు బయటికెళ్ళిపోయి చెడిపోతారు. నాకు తెలిసిన ఒక మా క్యాంప్‌కి ఒక అమ్మాయి వచ్చింది. మంచి ఆఫీసర్ గారి కూతురు. ఆమెకి ఒక కారు డ్రైవరు, తర్వాత ఇంట్లో పనోళ్ళు, ముగ్గురు పనోళ్ళు ఉంటారట. పొద్దున్న లేసిన కాడి నుంచి రాత్రి పడుకోబోయే వరకు అన్నీ చూస్తారంట. వాళ్ళ అమ్మ మంచి ఆఫీసర్. రైల్వేస్‌లో ఆయన హ్మ్. డిఆ డిఎంఆర్ఓనో ఎవరో ఉంటారట. ఆయన కింద పిఏ. కానీ ఆ పిల్ల ఎప్పుడు ఎవరితో మాట్లాడదు. నవ్వదు. అసలు ఏం లేదనమాట. దే ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అంటే అన్నీ వచ్చేస్తాయి. కానీ తల్లిదండ్రులతో మాట్లాడదు. ఏం లేదు. తల్లిదండ్రులకు కూడా టైం లేదు. వాళ్ళొచ్చేసరికి ఈ పాప పడుకుని పోద్ది. ఆళ్ళ అమ్మొచ్చేసరికి ఆ పాప రాదు. ఆళ్ళమ్మ ఆఫీస్ నుంచొచ్చి క్లబ్‌కెళ్ళిపోద్దట. వాళ్ళ నాన్న డైరెక్ట్‌గా ఆఫీస్ నుంచి క్లబ్స్‌కెళ్ళిపోతాడు. ఆయన ఒక దారి, ఆళ్ళ అమ్మ ఒక దారి. ఆళ్ళొచ్చేసరికి ఈ అమ్మాయి పడుకుంటది. ఆళ్ళు పొద్దున్న లేసేసరికి ఈ అమ్మాయి పడుకునే ఉంటది. లేసి స్కూలుకి తయారయ్యి ఎళ్ళిపోతదట. సో, సంబంధం బాంధవ్యాలెక్కడ? ఈ రోజుల్లో ఫుల్ టైమ్ ఎవరి కాళ్ళు ఎంజాయ్‌మెంట్ అయిపోయింది. కాదమ్మా! మన కుటుంబాలు నిలబడాలి. దేవునిలో నిలబడాలి. బలంగా ఉండాలి. ఒక బలమైన కుటుంబాలుగా ఉండాలి అనంటే ఆ బాండ్ మనకుండాలి. లేకపోతే సాతానుడు బాండ్స్ పెడుతున్నాడు. బాండ్స్. ఏం బాండ్స్? రకరకాల బాండ్స్. ఎట్లా? పిల్లల్లో వాడి వాడికి ఇష్టంగా అట్రాక్ట్ అయ్యే కొన్ని బాండ్స్ ఉన్నాయి. వాడు రెడీగా పట్టుకొనున్నాడు. అందుకని మన పిల్లలు పాడైపోకముందు మనం ఆ బాండ్స్ నుంచి విడిపించాలి. ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఆర్ లైక్ బ్రాంచెస్ ఆన్ ట్రీ అంటాడు ఒకాయన. కుటుంబ వ్యవస్థ అనేది హ్మ్. మనం గ్రో అయితాం. ఒకే చెట్టుకి ఒక వేరు నుంచి ఆ! శాఖోపశాఖలుగా అంటే ఒక కొమ్మలు కొమ్మలుగా ఎట్లా ఎదుగుతామో, కొన్ని కొమ్మలు రైట్‌కెళ్తాయి, కొన్ని కొమ్మలు లెఫ్ట్‌కెళ్తాయి, కొన్ని కొమ్మలు పైకెళ్తాయి. కానీ ఒక చెట్టుకే ఫలించాలి. అలాంటి కృప దేవుడు మనందరికివ్వాలి. ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. బట్ రూట్స్ రిమైన్ సేమ్. హ్మ్. రూటెడ్ అండ్ గ్రౌండెడ్. చూడండి. ఒక బిడ్డ బాగలేదనుకో, కుటుంబానంతటికి బాధేనా? ఒక బిడ్డ మంచి మొన్న ఒక తండ్రి చెప్తున్నాడు. అమ్మ నా కొడుకు ఐఏఎస్ పాస్ అయ్యాడమ్మా. హ్మ్. ఎంత చక్కగా ఎదిగాడు. ఇంకొక కుటుంబం మొన్నొచ్చి చెప్తుంది. ఆంటీ వాడు పుట్టిన ఒక్కడే కొడుకు. హ్మ్. వాడు చిన్నప్పటి నుంచి చూసాను నేను. మొన్నొచ్చి అంటున్నాడు. ఆంటీ నేను ఆస్ట్రేలియాకెళ్తున్నాను ఆంటీ. అంటే ఒరేయ్! మీ అమ్మ హాస్టల్‌లో పెడితేనే ఉండలేనన్నది. ఆస్ట్రేలియాకెట్లా? నేనెళ్ళిన తర్వాత పిలిపించుకుంటాలే ఆంటీ అంటున్నాడు. నిజంగా చాలా సంతోషమేసింది. హ్మ్. వాళ్ళ మమ్మీ, డ్యాడీ కష్టపడి పెరిగినారు. వాళ్ళ డ్యాడీని ఒక హాస్టల్‌లో ఉన్నప్పుడు ఆ హాస్టల్‌కి నేనెళ్ళాను. ఆ హాస్టల్‌కెళ్ళినప్పుడు ప్రభువుని అంగీకరించాడట. నాకు తెలవదు. ఒక రోజునొచ్చి ఆంటీ అక్క మీరు పలానా హాస్టల్‌కొచ్చారు గదా! హాస్టల్‌లో నేను ప్రభువుని తెలుసుకున్నాను అన్నాడు. వాళ్ళు దేవునిలో ఎదుగుతున్నారు. వాళ్ళొక మందిరానికెళ్తారు. ఇందుకు నేను చెప్పేది ఎందుకంటే, మనం విత్తనాలు విత్తాలి. విత్తులు విత్తు కాలమున సోమరి దున్నడు. పంటొచ్చేటప్పటికి అందరిని చూస్తాడట. హార్వెస్ట్ వచ్చేటప్పటికి అందరిని అరే! వాళ్ళు ఇన్ని పొలంలో ఒక 50 బస్తాలొచ్చినియే అని తను చూస్తే తన పొలములో దూలగొండ్లు అంటే క్యాక్టస్ పెరిగి బలంగా అయిపోయాయంటండి. ఈ రోజున నేనెందుకు చెప్తున్నానంటే, మరి దేవుని కృపలో మన పిల్లలందరూ ఎదగాలి. మన కుటుంబాలు ఎదగాలి అని చెప్తుంది. కొంతమంది బిజినెస్ కోసం తన కుటుంబాలన్నిటిని పాడు చేసుకుంటారు. కానీ యోబు కుటుంబం అయితే
పాడు చేసుకోలే, పెంచింది. కొంతమంది పిల్లల్ని పెంచమంటే పంచుకుంటారు. మా అమ్మ మొక్కలాగుంది, మా అయ్య మొక్కలాగుంది అనుకుని పెంచుకుంటారు. నో, వాళ్ళందరినీ కడుపున పుట్టినోళ్ళే. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు అమ్మా. అందుకని దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని పంచుకోవద్దు. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం పంచుకుంది. ఎవరిని? పెద్దోడినేమో తండ్రి పంచుకున్నాడు, చిన్నోడినేమో బాగా అమ్మ వెనకాల తిరుగుతా మంచిగా ఉన్నాడని పంచుకున్నారు. ఎవరాళ్ళు? ఇస్సాకు రిబక. మనం అట్లా ఉండకూడదు. మన కుటుంబంలో మన పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లలు అసలే ఈ రోజులు ఎట్లా అంటే సాతాన డివైడ్ అండ్ రూల్ పద్ధతి తీసుకొచ్చాడు. వాడు విభజించి ఏళ్తున్నాడట. ఈరోజు నీ కుటుంబం విభజింపబడి ఏలబడే, సాతానుచే ఏలబడే కుటుంబంగా ఉండకూడదు. ఇస్సాకు రెబెకాలాగా మీరు పంచుకోవద్దు. నా రంగు వచ్చింది, మా తాత బుద్ధులు వచ్చినాయి, మా అమ్మ బుద్ధులు వచ్చినాయి, అబ్బో వీడంతా నా పోలికేనండి అంటారు. నువ్వే కన్నాది కదా, పంచుకోవచ్చా? ఎవరి బుద్ధులు? అసలు 4 తరాల వాళ్ళ బుద్ధులు వస్తాయంట. ఎవరి తరం? తల్లులు 4 తరాల బుద్ధులు అంటే మన తాతలు 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 వాళ్ళ పిల్లలు, వాళ్ళ అలవాట్లు కూడా వస్తాయంట. నేనేమంటానంటే ప్రార్థన చేయాలి. ప్రభా, నేనైతే మా పిల్లల కోసం, ప్రభా మా నాన్నలాగా తాగొద్దు నైనా, వాళ్ళ అలవాట్లు రావద్దు ప్రభా, వాళ్ళ మాటలు రావద్దు ప్రభా. వచ్చేస్తాయి, ఎందుకంటే మిత్రమేగా. సాతాను రైట్ టైం తీసుకొచ్చి ఫలింపు తీసుకొస్తాను చూస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దాన్ని మార్చేయాలి, వాక్యం ద్వారా మనం విడిపించాలి. మళ్ళీ హస్బెండ్ వైఫ్ 4 తరాలు. సో 8 తరాల గుణాలు మన పిల్లల్లో వెళ్తాయి. అందుకని సాతాను చేతిలోంచి వాళ్ళని విడిపించాలి, ప్రార్థన చేయాలి. కర్సెస్ కూడా వస్తాయంటండి. అందుకని మన పిల్లల విషయం ఈ కర్స్ అంటే శాపాలు. ఈ శాపాలు కూడా వాళ్ళ మీద అనుకోండి, మన పిల్లల మీదకి వచ్చేస్తాయి. నేను ఒక ఊరికి వెళ్ళాను, పేరు చెప్పను కానీ, ఒక వీబీఎస్కి వెళ్ళాను. ఆ వీబీఎస్కి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాల్లో ఏమన్నారు తెలుసా? ఆమె వచ్చి, ఇగో మా మామగారు చాలామంది ఆడవాళ్ళతో తిరిగేవాడండి, ఆ కర్స్ ఉంటుంది కదక్క అంది. తప్పకుండా ఉంటుందమ్మా అన్న. ఆ కుటుంబ ప్రార్థనలో బాగా ఏడ్చినారనమాట. ఎందుకు? ఆ కుటుంబంలో మరి ఆ యొక్క శాపం పోవాలంటే ఏం చేయాలి అని ఏడ్చింది ఆమె. అంటే నేను ప్రభు దగ్గర ఒప్పుకొని, మీ హృదయంలోకి ప్రభుని పిలుచుకొని, మరి మీరు దేవుని కోసం నిలబడితే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడమ్మా, మిమ్మల్ని విడిపిస్తాడమ్మా, ఆ శాపం అక్కడికే కొట్టేస్తాడన్న. అన్న తర్వాత మా ఆయన మాట వినడండి, బాగా ఆడవాళ్ళు పిచ్చింది వాళ్ళ నాన్నలాగా అంది. అంటే అయ్యో ప్రార్థన చేయి నాన్న అన్న. దేవుడు ఎప్పుడు దెబ్బ కొడతాడా అక్క, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ దెబ్బ మా పిల్లల మీద పడకూడదని అంది. 3 పిల్లలండి. అప్పటికే ఒక పాప ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, జాయిన్ అయింది. వాళ్ళందరంట ఎక్కడికో వెళ్ళారు, గోవాక ఎక్కడికి వెళ్ళారు. వెళ్తే అన్ని టూర్స్కి వెళ్ళినారు. వెళ్తే అప్పటికే ఆ పాపకి జాయిన్ అవ్వాలి, మంచి మార్క్స్తో పాస్ అయింది, ఎంబీబీఎస్ వచ్చిందని. వాళ్ళు ఏదో వెళ్ళేసరికి ఒక బస్సు వచ్చి కొట్టేసరికి కరెక్ట్గా ఆ పాప కూర్చున్న సీట్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తుందంట, బ్రెడ్ నోట్లో ఉంది, వచ్చి తలకు కొట్టేసరికి, ఆ సైడ్ కొట్టేసరికి ఏమైందో ఏమో కానీ ఆ పాప చచ్చిపోయింది, ఆన్ ద స్పాట్ చచ్చిపోయింది. ఆ బాధలో ఉన్నారు. ఇది నా కుటుంబంలో నా యొక్క పితరుల పాపం శాపం వచ్చింది అందుకని అక్క ఆ పాప ఫోటో పెట్టుకుని ఎట్లా బెట్టర్గా ఏడ్చేవాడంటే ఆయన, పెద్దది 6 అడుగులు ఫోటో చేయించుకుని పెట్టుకున్నాడు. ఆ పాప పేరు మీద మంచి కార్యక్రమాలు చేశాడు. కానీ దేవుని తెలుసుకోలేదు ఆయన. ఆమె కూడా ఏడ్చింది. ఇది పితరుల పాపం. చాలాసార్లు ఆస్తి నష్టం వచ్చింది, మరి ఎన్నో నష్టాలు వచ్చినాయి. కానీ ఇదిగో పితరుల పాపం శాపం ఇంటి మీద నిలిచిపోయింది. ఈరోజు సహోదరి, నేను ఎందుకు చెప్తున్నానంటే
పితరుల పాపం శాపం మన ఇంటి మీద ఉందని తెలిస్తే మీరు దేవుని దగ్గర బతిమలాడుకొని ఆ శాపంను ఆశీర్వాదంగా మార్చమని చెప్పి దేవుణ్ణి అడగాలి. అయితే తర్వాత ఇయరు అక్కడే అక్కడ పిల్లలు తత్మాళ్ళు ఉన్నారు. ఇద్దరు బాయ్స్ ఉన్నారు. ఇద్దరు బాయ్స్, ఒక గర్ల్ అనుకుంటాను. ఒక గర్ల్, ఒక బాయ్ ఉన్నారు. ముగ్గురున్నారు. వాళ్ళ ఇంకా వేరే పిల్లలు ఆళ్ళ అక్క పిల్లలు ఆళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ నెక్స్ట్ సమ్మర్‌కి వీపీఎస్‌కి నేను ఎళ్ళలేకపోయాను అక్కడికి. కానీ న్యూస్ వచ్చింది ఏంటో తెలుసా అండి? వాళ్ళందరూ మ్యారేజ్‌కెళ్లారట. ఎళ్తే బాగా వేడిగుందని కర్నూలు దగ్గర ఒక నది ఉంటే, ఆ నదిలో ఆడుకుంటానికెళ్తే సడెన్‌గా గేట్లెత్తేసినారట. సడెన్‌గా వచ్చి మొత్తము ఆయన వాళ్ళతో పాటు ఒక గజ ఈతగాడు కూడా కొట్టుకొని వెళ్ళిపోయారు. పిల్లలందరూ వెరీ సాడ్. అందరూ ఆ ఇంట్లో తుడుపు పెట్టుకొని పోయారు. వెరీ సాడ్ కదండీ! ఆ తల్లి ఎంత బిట్టర్‌గా ఏడ్చిందంటే, పాపం నా పిల్లలందరూ పెద్ద పెద్ద పిల్లలు. అండ్ ఇంటర్మీడియేట్ తర్వాత ఈ అమ్మాయి ఇంటర్మీడియేట్‌కొచ్చింది. ఆ! నైన్త్ క్లాస్ పిల్లోడు. చక్కగా దేవుని వాక్యం విన్నాడు. ప్రభువుని తెలుసుకున్నాడు. అప్పుడు అనుకున్నా, ప్రభా వీడు ప్రభువుని తెలుసుకున్నాడు కదా! వాడిని నేనే మాటలు లేని పుస్తకం అది ఇది చెప్పి ప్రభు దగ్గర నడిపించాను. నెక్స్ట్ ఇయర్‌కి చూడలేదు. మిమ్మల్ని భయపెట్టాలని కాదు నా ఉద్దేశ్యం. ఆ కర్స్ జనరేషనల్ కర్స్ మన కుటుంబాల మీద ఉండకూడదు. ఇదిగో ఈ ఇయర్ ముగించబడుతుంది. మనము ఎలా ఉన్నాం? ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఆమె రీకానలైజేషన్ చేయించుకుంటే దేవుని కృపతోటి "అక్క ప్రార్థన చేయవా? నాకొక్క బిడ్డనన్నా ఉండాలి. ఆ బిడ్డని దేవుని కోసం పెంచాలి. అన్నిటికి దూరంగా పెంచాలి" అని చెప్పి మరి ఇప్పుడు ఆయన ఎంత మంచిగా దేవునిలో ఉన్నాడంటే, ఆ నలుగురు పిల్లలను పోగొట్టుకున్న దాకా దేవుని దగ్గర రాలే. ఏవండీ? ఈరోజు ప్రభా నా భర్తలో మార్పుని దయచేయి. వాళ్ళ పితరుల అలవాట్లు కొట్టివేయి. నాబాలు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు నా భర్త అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు వైపు తిప్పుకో. అప్పుడు దేవుడు తప్పకుండా మార్చి నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ఈ రోజున చాలామంది, చాలామంది దేవుని వైపు లేరమ్మా. అందుకనే మనం ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. సిద్ధపడుతూ ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నారు. ఈ రోజున కుటుంబం హ్మ్. ఏం చేయాలా? కుటుంబాన్నంట బిల్ట్ టుగెదర్. కుటుంబాన్ని ఏం చేయాలి? కలిసి కట్టాలి. తర్వాత బాండ్ టుగెదర్ విత్ గాడ్, విత్ బిలీవర్స్. దేవునిలో కట్టాలి. బాండ్. ఈ బాండ్ అనేది ఉండాలి. కలిసి ఉండడం అనేది. బెస్ట్ టుగెదర్. మనందరం కలిసి ఉంటే కలదు సుఖం అంటాడు కదా! అలాగే ఇవన్నీ కూడా కలిపితే ఏమొస్తదో తెలుసా? బ్లెస్సింగ్ టుగెదర్. మన మన తదనంతరం మన పిల్లలు ధన్యులుగా అవ్వడానికి దేవుడు మనందరికీ కృపనిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నీవొక